25 సంవత్సరాలు ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు నువ్వు ప్రతిసారి సైకో 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 అంటున్నావు కదా, నీకు ఆంబోతు అని నేను అంటాను. దున్నపోతు, ఆంబోతు, బ్రెయిన్ లేదు నీకు. 150 సంతకాలతో ఆయన ఒకవేళ 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక్క నిమిషం పడదు. కానీ చరిత్రలో అయ్యారు ఆయన. 2009లో అలా ముఖ్యమంత్రి అవ్వడానికి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు గౌరవంగా. ప్రజలందరూ నాన్న గురించి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కలవాలి అన్నారు. అందుకు మేడం గాంధీ ఒప్పుకోలేదు. సరే నేను కలవాలనుకుంటున్నాను వచ్చారు. దానికి ఆవిడ అంగీకరించకపోవడం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి నానా హింసలు పెడితే ఆయన పాదయాత్ర చేసుకుని 2014లో పెద్ద విప్లవమే సృష్టించి ప్రజల్లోకి వచ్చి పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ 150 మంది సంతకాలతో ముఖ్యమంత్రి 2009లో 5 సంవత్సరాలు పోరాడి 14లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ పోరాడారు. అప్పుడు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పోరాటం అనంతరం మరి 150 సంతకాలతో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే 1 నిమిషం పట్టదు కదా. ఇది నిజమా? ఇది జరిగిందా చరిత్రలో? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యాడు అన్నదానికి చారిత్రాత్మక ఆధారం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రిగా అయ్యారు అనడానికి ఆధారం ఉందా? ఆయన అయ్యారా? ఏం దుర్మార్గమైన మాట్లాడతావు? హత్య రాజకీయాల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడా? హత్య రాజకీయాలు మీ ఇంట్లోనే కదా ఉన్నాయి. మీ పంచాయతీలో సర్పంచ్గా నామినేషన్ వేస్తే కూడా మీరు ఒప్పుకోరు కదా. 3 చంపేసినారు కదా, తర్వాత 3 ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. ఆ తర్వాత నేనే దగ్గరుండి నామినేషన్ వేయిస్తే నిమ్మాడలో కింజరా పప్పనని, ఇప్పుడు అతన్ని కూడా ఊరు నుంచి వెంట పెట్టినారు కదా. మీ సొంత తమ్ముడు భుజంగరావు కింజరావు బుజ్జిని అర్ధరాత్రి కట్టతో కూడా చంపేసినారు కదా. హత్య రాజకీయాలు మీవి. ఎవడికో చెప్పు నువ్వు రాష్ట్రంలో, ఎవడికో మీడియా ముందు కూర్చొని పెద్ద కబుర్లు చెప్తే ఆంబోతులాగా. తెలియనోడు ఎవరో తెలియపోవచ్చు, నేను తెలిసిన వాడిని, కళ్ళారా ఇవన్నీ చూసిన వాడిని. 25 సంవత్సరాలు ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు మీతోనే యుద్ధం చేస్తున్నటువంటి వాడిని. ఓడినా గెలిచినా మీతోనే యుద్ధం చేస్తున్నాను. మీతో యుద్ధం చేస్తున్నటువంటి అనుభూతులు నేను చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలు. మీ ఇంట్లో హత్య రాజకీయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాలి ధూళికి కూడా పనికిరానటువంటి అచ్చెన్నాయుడు ఆస్తులు సంపాదించారు 1,00,000 ఎకరాలంటే. మీకున్నాయి ఆస్తులు? మీ ఆస్తి 2 ఎకరాలే కదా. 2 ఎకరాలకు పెద్ద కుటుంబం కదా. ఈ పెద్ద కుటుంబం ఈరోజు 1,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించింది? ఏంటి ఆ టెక్నిక్ చెప్పు. మీరు కష్టపడి సంపాదించారా? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఆస్తులు? ఆ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నువ్వు అధిక ప్రసంగం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి హత్య రాజకీయాలకి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులతో నువ్వు లింక్ చేస్తే నీ ఆస్తుల చిట్టాల వివరాలు కూడా నేను వివరంగా చెప్పేస్తాను ప్రజలు. హత్య రాజకీయాలు నేను జస్ట్ హింట్ ఇస్తున్నా. మీ హత్య రాజకీయాలు ఏంటారు? ఒకవేళ నువ్వు ఇంకెక్కువ మాట్లాడాలనుకుంటే మీ హత్య రాజకీయాలు కూడా ఎవిడెంట్గా చెప్పాల్సి వస్తుంది. ఇదివరకు నేను చాలా మీడియాలో చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ఆర్ గారి శిష్యుడిగా నేను తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం కాలిగుట్టుకు కూడా నువ్వు పనికిరావు. ఇష్టానుసారంగా మాట్లాడి మావిగన్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి, దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, స్వాగతిస్తున్నారు కాబట్టి జీర్ణించుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు. మాకు తెలుసు 2 రోజుల క్రితం మీకు చంద్రబాబు నాయుడు క్లాస్ పీకటం, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి పైన, నువ్వు కనీసం స్టేట్మెంట్ కూడా ఇచ్చుకోలేక నువ్వు ప్రవర్తిస్తున్న తీరు పైన నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి రోజు మీడియా ముందు మాట్లాడతా. దానికి సమాధానం ఇది. మీ పార్టీలో ఏం జరిగితే తెలుసుకో. కానీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే జాగ్రత్త. ఈ తాట తీస్తామని మీకు తెలుస్తుంది. ఈ విధానాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని మీకు నేను తెలియజేస్తున్నాను. నీకు దమ్ముంటే మరి అడుగుతున్నాడు కదా విశాఖపట్నంలో ఎందుకు ప్రారంభించలేకపోయారని. ఎస్, మేము భవనాలన్నీ కట్టించినాం, అన్నీ అయిపోయినాయి, వచ్చి ప్రారంభించండి. మాకు కావాలి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని కావాలి. నువ్వు ఉత్తరాంధ్ర వాడివి కదా, నీకు దమ్ముంటే అమరావతి నిర్మాణాన్ని ఆపి, అస్సుళ్ళు కబుర్లు ఆపి, ఆ 1,00,000 ఎకరాలు 2,00,000 కోట్లు ఇదంతా జరిగే పని కాదు. పెద్ద కలగా మిగిలిపోద్ది రాష్ట్రంలో. ఇప్పటికే మన పిల్లలకి ఎవరికైనా మీ రాజధాని ఎక్కడ, మీ రాజధాని పేరు ఏంటంటే తెలియదు. 12 సంవత్సరాలు అయిపోయింది. మరో 2 పుష్కర కాలాలైనా సరే మనం చెప్పుకోలేని స్థితి వస్తుంది. అమరావతి నిర్మాణం జరగదు. చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తలగురుతో తలగొక్కున్నట్టే. ఇది జరగదు.
బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్లాన్ ఏ అమలు చేయండి. మీరు ప్లాన్ ఏ అమలు చేయలేకపోతే, ఒకవేళ అమరావతిలోనే నిర్మాణం చెయ్యాలని 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు మీరు నిర్మాణం చేసుకుంటే మరో రాష్ట్ర విభజనకి, మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాం. కళింగ ఆంధ్ర, కళింగ రాష్ట్రం మాకు కావాలి. ఇది కళింగ ప్రాంతం. హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డికి, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, అన్ని కులాల వారు, కళింగులు, కాపులు, వెలమలు, ఎన్నో అగ్ర కులాలు, బీసీ కులాలు అందరూ ఉన్నటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం మా కళింగ రాష్ట్రం. కళింగ రాష్ట్రం గురించి మహాభారతంలో కూడా యుద్ధ సమయంలో కళింగరాజులకి దుర్యోధనుడి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. అంత చరిత్ర కలిగినటువంటి మగధరాజుల సామ్రాజ్యంలో వ్యక్తిగతంగా స్వతంత్రంగా పరిపాలించుకునే రాజ్యం. మౌర్యుల సామ్రాజ్యంలో కూడా స్వతంత్రంగా పరిపాలించుకున్న రాజ్యం.